ఓకే. ఈరోజు నేను మీకు వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ ఏం చేయాలి, సారీ, ఎలా చేయాలని చెప్తా. ఓకే, లెట్స్ బిగిన్. సాయి, నిన్న పంపించిన కంటెంట్ అవి చూసినావా? చూసినాకి. ఓకే, మన డౌట్స్ ఉంటే లెట్ మీ నో. దాంట్లో ఇంకా వేరే క్యాచీ అంటే ఏంటి, అండ్ కంటెంట్ టైప్స్ అంటే ఏంటి, అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూడు. ఓకే. అవన్నీ ఏంటంటే మనకి రిక్వెస్ట్ లో ఉండే ఐటమ్స్, సో అవన్నీ మనకి ఇంపార్టెంట్. ఫర్దర్ గా చూస్తాం అవన్నీ. ఎగ్జాంపుల్, ఇక్కడ చూడు, కుకీ అంటే ఏంటి, అండ్ కంటెంట్ కంటెంట్ టైప్ అని ఉంటుంది. ఎప్పుడైనా మనం ఫైల్స్ కానీ లేకపోతే ఇలాంటివి అప్డేట్ చేసినప్పుడు కంటెంట్ టైప్ అని ఉంటుంది అనమాట. కంటెంట్ టైప్ అంటే ఏంటి, అవన్నీ చూడు. రైట్. సో వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టింగ్ లో ఫస్ట్ స్టెప్ మనకి ఆమ్, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి. రైట్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ మనకి ప్రజెంట్. సో మరి అది చేయడానికి మనకు ఒక మెథడాలజీ కావాలిగా. ఇప్పుడు ఎగ్జాంపుల్, జనరల్ గా మనకున్న మెథడాలజీ ఏంటి? ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, స్కానింగ్, మెయింటైనింగ్ యాక్సెస్, సారీ, గెయినింగ్ యాక్సెస్, మెయింటైనింగ్ యాక్సెస్ అండ్ క్లియర్ ద ట్రాక్స్. జనరల్లీ ఇది ఫాలో అవుతాం. ఓకే, బట్ వెన్ కమింగ్ టు ది వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్, సేమ్ మెథడాలజీ. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం యూజ్ చేసే మెథడాలజీ వచ్చేసి ఓడబ్ల్యూఏఎస్పి. సో దాన్ని కొందరు ఓయాస్ప్ అంటారు, కొందరు ఓడబ్ల్యూఏఎస్పి అంటారు. ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది, మన సొంతంగా టెస్ట్ కేసెస్ మనం చేయొద్దు. ఆల్రెడీ ఆల్రెడీ కొన్ని టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఓకే, వాటిని మనం పర్ఫామ్ చేస్తే చాలు. యాజ్ ఆఫ్ నౌ మీరు కొత్తగా ఏదన్నా ఫైండ్ అవుట్ చేసి చేసినా కూడా దట్ ఈస్ టోటలీ ఫైన్, అగ్రి. కానీ దానికంటే ముందు గ్లోబల్లీ రికగ్నైజ్డ్ అండ్ గ్లోబల్లీ స్టాండర్డ్ థింగ్ ఓడబ్ల్యూఏఎస్పి. ఓకే, ఇప్పుడు అది చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఓడబ్ల్యూఏఎస్పి? ఓడబ్ల్యూఏఎస్పి అంటే ఏంటంటే ఓపెన్ సోర్స్, అది వరల్డ్ వైడ్, ఇంతకుముందు వెబ్ అప్లికేషన్ అంటుంటే. ఓకే, ఓపెన్ సోర్స్ వరల్డ్ వైడ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ లైక్ అన్ ఎన్జిఓ. ఓకే, సో వాట్ దే డూ ఇట్స్ లైక్ ఎవ్రీ 3 ఇయర్స్ కి 4 ఇయర్స్ కి కొత్త ఏమంటారు, న్యూ టైప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ని రిలీజ్ చేస్తారు. మరి వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు సర్వేస్ చేస్తారనమాట. సో లాస్ట్ ఇయర్ లో మనకి ఏ టైప్ ఆఫ్ అటాక్స్ ఎక్కువ జరిగినాయి, అండ్ అటాకర్స్, హ్యాకర్స్ ఎలాంటి వాటి మీద ఫోకస్ చేశారు ఎక్కువ. ఓకే, దే విల్ గ్యాదర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద ఆర్గనైజేషన్స్, ఆల్ ద పీపుల్, అండ్ వాటన్నిటిని తీసుకొచ్చి మనకి ఒక ఆమ్, ఏమంటుందని ఒక లిస్ట్ లాగా ఇస్తారు అనమాట. సో మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఓకే, సో మీరు సొంతంగా మీరు ఏం చేసినా పర్లేదు, కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు సే దట్ ఓడబ్ల్యూఎస్, మా ఆర్గనైజేషన్లో ఓడబ్ల్యూఎస్పి స్టాండర్డ్స్ మేము మెయింటైన్ చేస్తాం, ఫాలో అవుతాం అని చెప్పేసి చెప్పాలి. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రపంచంలో ఏ దేశం అయినా సరే, ఓడబ్ల్యూఎస్పీస్, ప్రతి ఒక్క సెక్యూరిటీ పర్సన్ కి ఓడబ్ల్యూఎస్పి తెలిసి ఉంటుంది. ఓకే, ఫస్ట్ థింగ్, ఓడబ్ల్యూఎస్పి టాప్ 2021 రీసెంట్ ఏమైనా వచ్చిందో చూడాలి. 2021 అయినా రీసెంట్ ఏం రాలే. యాక్చువల్లీ ఎవ్రీ 3 to 4 years ఒకసారి వీళ్ళు న్యూ లిస్ట్ ఇస్తారు వాళ్ళు. ఏమైనా 2025 వచ్చిందో చూద్దాం. ఇప్పటి వరకు రావాలి, మరి వచ్చిందా లేదా?
ఇంకా రాలే. ఇప్పటికైతే స్టిల్ 2021 యూజ్ చేస్తున్నాం. ఓకే. కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్ ఉండండి. ఎందుకంటే ఆ 2021 డిసెంబర్లో వచ్చింది. ఓకే, లాస్ట్ టైం 2021 డిసెంబర్లో వచ్చింది. ఐ హోప్ దిస్ టైమ్ నాకు తెలిసి దిస్ టైం నవంబర్ ఆర్ ఇంకొక 1-2 months లో వచ్చేస్తుండొచ్చు. కానీ మీరు అప్ టు డేట్ ఉండండి. ఓకే. ఓడబ్ల్యూఎస్పి ఎల్ఎల్ఎం టాప్ 10 అంటే ఏఐకి సంబంధించింది. ఫస్ట్ టైం చూస్తున్నా, ఇది రీసెంట్ గా అప్డేట్ చేశారు ఇది. ఓకే, నైస్. ఏఐ, ఓకే. ఓకే, నేను ఇది కూడా చూస్తాను. మీకు యాక్చువల్గా ఎస్టర్డే నైట్, నిన్న నైట్ నేను ఈ ఏఐకి సంబంధించిన ఒక థింగ్ అంటే నేను నేర్చుకోవడానికి, ఎందుకంటే నాకు ఏఐ రిలేటెడ్ ఏం తెలియదు. అంటే ఏఐని టెస్టింగ్ ఎట్లా చేయాలి. ఓకే, ఏఐని వాడడం వేరు, బట్ మన థింగ్ ఏంది, ఏఐని హ్యాక్ చేయడం మన మనకున్న ఎజెండా. ఓకే. సో నేను ట్రై చేసిన, అంటే ఐ మీన్ ఎస్టర్డే నైట్ ఐ లుక్ ఇన్ టు సమ్ థింగ్స్. వన్స్ ఇట్ ఈస్ డన్ నేను కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా కదా, అది ఇచ్చేస్తాను మీకు, నో ప్రాబ్లం. ఓకే, నైస్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. లెట్ మీ హ్యావ్ ఏ బుక్ మార్క్. ఓకే దెన్, ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ కాబట్టి ఇక్కడ చూద్దాం. ఓకే, మనం వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ లో OWASP టాప్ 10 దీన్ని ఫాలో అవుతాం మనం. ఓకే. సో ప్రజెంట్ మనకి ఏమున్నాయంటే 2021లో బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్, క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్, ఇంజెక్షన్, ఇన్సెక్యూర్ డిజైన్, సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్, వల్నరబిలిటీ అండ్ అవుట్డేటెడ్ కాంపోనెంట్, ఐడెంటిఫికేషన్ అండ్ అథెంటికేషన్ ఫెయిల్యూర్, సాఫ్ట్వేర్ అండ్ డేటా ఇంటిగ్రిటీ ఫెయిల్యూర్, సెక్యూరిటీ లాగింగ్ అండ్ మానిటరింగ్ ఫెయిల్యూర్, సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ. ఓకే. సో మరి ఈ 10 టెస్ట్ కేసెస్ చేస్తే సరిపోతుందా మరి మనకు? నో, కాదు. ఈ ప్రతి టాపిక్ లో ఇంకా మనకి సబ్ టాపిక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అన్ బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్, దాంట్లోనే 3 టైప్స్ ఉంటాయి. అండ్ వన్ టాపిక్ ఇస్ ఎట్లా అంటే బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ లో లో యూజర్ నుంచి హై యూజర్ ని చేయడం, సేమ్ లెవెల్ యూజర్ ని యాక్సెస్ చేయడం, ఇలా మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉంటాయి అన్నమాట. సో అవన్నిటిని కూడా మనం టెస్ట్ చేయాలి. ఓకే. ఇక్కడ ఉన్న కంటెంట్ చదవకండి ప్లీజ్. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 2017లో బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ 4th ప్లేస్ లో ఉండే, విచ్ విల్ కమ్ టు ద ఫస్ట్ ప్లేస్. సేమ్ అదే కంటెంట్ ఇక్కడ ఇస్తాడు. ఇక్కడ ఉన్న చదవకండి. ఓకే, విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్. సారీ గైస్. సో ఫస్ట్ మీరు ఈ ఈ టాప్ 10 ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ డౌన్ చేసుకుని సరిపోతుంది. దాని తర్వాత ఇండివిజువల్ గా మనం వాటి గురించి నేర్చుకుందాం. వాట్ ఈస్ బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ ఆర్ క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్ అంటే ఏంటని మనం పర్సనల్ గా వేరే బ్లాగ్స్ ఉంటాయి, అక్కడ నేర్చుకుందాం. ఇక్కడ ఇదంతా సొల్లు అనమాట. ఓకే, ద పొజిషన్ 2కి వెళ్ళింది, 3కి వెళ్ళింది, అదెందుకు మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది వాట్ ఈస్ బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ అనేది కావాలి. అది ఏ పొజిషన్ ఉంటుంది, అది సెకండరీ కదా మనకి. ఓకే, ఇక్కడ 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 ఈ లింక్ లో చూస్తుంది. ఇది మీకు ఓకే, నేను ఈ లింక్స్ అని మీకు వాట్సాప్ లో షేర్ చేస్తా, దెన్ యూ కెన్ ఫస్ట్ చూద్దాం బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి. అండ్ దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్. ఓకే. సో హౌ టు ప్రివెంట్, యాక్చువల్లీ మీకు ఏంటంటే మనం టెస్ట్ చేస్తే ఒకటి సరిపోదు. ఓకే, వల్నరబిలిటీ ఉంది అని చెప్పినంత మాత్రాన మనం తోపు హ్యాకర్స్ కాదు. దాంతో పాటు దాన్ని ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి అని కూడా మనం క్లయింట్కి మనమే చెప్పాలి. ఓకే, అంటే వీఆర్ నాట్ హ్యాకర్స్. మనం ఏంటి, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఆర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ మనం. అలాంటప్పుడు హ్యాక్ ఐ మీన్
కాంప్రమైజ్ చేసినంత మాత్రమే సరిపోదు. దాంతో పాటు మనకి దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేయాలి అని కూడా తెలియాలి. సో యూ హ్యావ్ ద ప్రివెన్షన్. అండ్ ఇక్కడ అటాక్ సినారియోస్ ఉన్నాయి. సో ఈ సినారియోస్ మీకు ఇప్పుడు అర్థం అయినా కాకపోయినా యూ జస్ట్ గివ్ ఏ ట్రై. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా చెప్తాను కదా మీకు, మళ్ళీ ప్రాక్టికల్ గా చెప్పినప్పుడు మీకు బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి అని ప్రాపర్ గా అర్థమవుతుంది. ఓకే రైట్, లైక్ దిస్ యూ హ్యావ్ ద 10 థింగ్స్. అండ్ ఇంకొకటి, మరి నేనేం చెప్పాను, నేను ఇక్కడ బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఇది ఒకటే కాదు, మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉంటాయని చెప్పాను నేను కదా. ఫర్ దట్ మరి టెస్ట్ కేసెస్ కావాలి కదా మనకి. దాన్ని మనం చెక్ లిస్ట్ అంటాం. ఇది ఎప్పటిది, ఇక్కడ మనం మోడిఫైడ్ డేట్ చూసుకోవాలి. ఇది ఎప్పుడో 2 years బ్యాక్ది. సేమ్ 2 years బ్యాక్. Where is the recent one? ఓకే, ఇదే రీసెంట్ వన్. మోడిఫైడ్ డేట్ మరి రీసెంట్ ఉండాలి కదా. ఓకే ఎనీవే, ఇక్కడ చూద్దాం. ఈ ఎక్సెల్ షీట్ ఉంది కదా, దీంట్లో ఉన్న టెస్ట్ కేసెస్ అన్ని నేర్చుకుంటే చాలు మనకి. ఇంతకు మించి మనం వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ లో చేసేది ఏం లేదు. రైట్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, కాన్ఫిగరేషన్ అండ్ డిప్లాయింగ్ మేనేజ్మెంట్ టెస్టింగ్, ఐడెంటిటీ మేనేజ్మెంట్ టెస్టింగ్, and authentication testing, authorization testing, session management testing, data validation, error handling, cryptography, business logic test cases, client side testings, API testings. That's it. Ante. So first ఇక్కడ WSTG info 1, WSTG info 2 ఇవి ఎందుకున్నాయో కూడా చెప్తాను నేను. రైట్, అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి A5 A6 A1 A5 A6 అని ఉంది. అంటే ఏంది, ఇన్ కేస్ మీరు ఫింగర్ ప్రింటింగ్ వెబ్ సర్వర్ అని చేసి ఈ టెస్ట్ కేసెస్ సక్సెస్ అయితే A5 విచ్ ఇస్ కమ్స్ అండర్ ది A5 ఆర్ A6. అంటే ఏంటి మరి A5 A6 అంటే, అది సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ అన్న కావచ్చు, ఆర్ వల్నరబుల్ అవుట్డేటెడ్ కాంపోనెంట్స్ అన్న అవ్వచ్చు. అర్థమవుతుందా? అంటే నేర్చుకోవడం ఒకటే కాదు, మనం ఒకవేళ ఒక పర్ఫెక్ట్ వెబ్ టెస్టింగ్ చేస్తే రిపోర్ట్ ఇవ్వాలి కదా, రిపోర్ట్ ఎలా ఇవ్వాలో కూడా తెలియాలి మనకి. రైట్, సో అందుకోసం ఫస్ట్ అది టెస్ట్ కేస్ ఏంటి. ఓకే, ఫస్ట్ టెస్ట్ కేస్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకున్నారు టెస్ట్ కేస్. తర్వాత డిస్క్రిప్షన్, ఆబ్జెక్టివ్ అంటే అంటే ఏంటి యాక్చువల్ ఎగ్జాంపుల్, ఫింగర్ ప్రింటింగ్ ద వెబ్ సర్వర్ 1.2 చూడండి, ఫింగర్ ప్రింటింగ్ ద వెబ్ సర్వర్. సో ఏమైంది, డిటర్మైనింగ్ ద వర్షన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రన్నింగ్ వెబ్ సర్వర్ ఎనేబుల్ ఫర్దర్ డిస్కవరీ ఆఫ్ ఎనీ నౌన్ వల్నరబిలిటీస్ అన్నాడు. అంటే మనం లాస్ట్ టైం మనం సేమ్ నెట్వర్క్ పెన్ టెస్టింగ్ చేసినప్పుడు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఫైండ్ అవుట్ చేసినాం కదా, ద సేమ్ వే ఇక్కడ వెబ్ సర్వర్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. నో ప్రాబ్లం, అది మనకి ఫర్దర్ గా టెస్ట్ కేసు చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకవేళ 1.5 రివ్యూ ద వెబ్ పేజ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ లీకేజ్, అది కమ్స్ అండర్ ది A1 అని వస్తుంది, బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్. బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏముంది ఇక్కడ, రివ్యూ ద వెబ్ పేజ్ కంటెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లీకేజ్ అంటే ఆ వెబ్ పేజ్ లో ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుందాం, అది ఓన్లీ
కొందరికి మాత్రమే యాక్సెస్ ఉండే ఇన్ఫర్మేషన్ అనుకుందాం. అప్పుడేంటి మరి పరిస్థితి? కొందరికి మాత్రమే యాక్సెస్ ఉండే ఇన్ఫర్మేషన్ అందరికీ అవైలబుల్ ఉందంటే అక్కడ ఏం లేనట్టు, యాక్సెస్ కంట్రోల్ లేనట్టు. అంటే ఈ ఆమ్, ఈ పర్టిక్యులర్ డేటా అనేది ఓన్లీ అడ్మిన్కే ఉండాలి, బట్ అది అందరు చూడగలుగుతున్నారు అంటే యాక్సెస్ కంట్రోల్ లేదు అక్కడ. అర్థమవుతుందా? అంటే ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. నాకు డౌట్ ఉంది. ఎస్. యాక్సిస్ కంట్రోల్ ని కొన్ని పర్సన్స్ కే ఇస్తారు కదా పర్మిషన్స్, మనం దాన్ని చేయవచ్చా, మనం చేసుకోవచ్చా? ఎస్. ఇప్పుడు ఐ టెల్ యూ. ఇప్పుడు యాక్సెస్ కంట్రోల్ అనేది వాళ్ళు ఎట్లా వ్యాలిడేట్ చేస్తున్నారు అంటే, ఎగ్జాంపుల్, రైట్, ఐడీస్ తోటి మేనేజ్ చేస్తున్నారా, లేకపోతే ప్రాపర్ లాగిన్ అయినప్పుడు మాత్రమే ఆ స్పెసిఫిక్ డేటాని చూడగలుగుతున్నామా? రైట్. ఇవన్నీ మనకి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మనం లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యేస్తాం యాజ్ ఎ యూజర్గా. వీఆర్ నాట్ ఎ అడ్మిన్. కానీ అడ్మిన్కి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మరి మనం చూడాలి కదా. అప్పుడేం చేస్తాం? అడ్మిన్కి ఏవైతే యూఆర్ఎల్స్ అయితే పర్మిషన్స్ ఉంటాయో ఆ యూఆర్ఎల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇన్ కేస్ ఆ యూఆర్ఎల్ ని మన లో లెవెల్ యూజర్ నుంచి యాక్సెస్ చేయగలిగితే డైరెక్ట్ యాక్సెస్ అయింది అనుకుందాం, యాక్సెస్ కంట్రోల్ అయినట్టే కదా. అక్కడ ప్రాపర్ వ్యాలిడేషన్స్ లేనట్టే, సెక్యూరిటీ కంట్రోల్స్ లేవు అక్కడ. మనం ఉందా లేదా అని మనం చెప్పలేం అంటిల్ అన్లెస్ వి టెస్ట్. ఓకే, సో మన డ్యూటీ ఏంటి? మనకు ఒక అప్లికేషన్ ఇచ్చి దాని ఫంక్షనాలిటీ ఏదో చెప్పినప్పుడు ఆ ఫంక్షనాలిటీని బ్రేక్ చేయడమే మన పని. ఓకే. ఓకే. యా. అండ్ మీరు క్వశ్చన్ అడగొచ్చు, ఇక్కడ డబ్ల్యూఎస్టీజీ ఇది ఉంది, బట్ దీన్ని మరి టెక్నికల్ గా ఎట్లా నేను చేయాలి? రైట్. మీకు కావాల్సింది ఏంది? టెక్నికల్ గా నేను ఎలా పర్ఫామ్ చేయాలి? ఇక్కడ టూల్స్ ఇచ్చాడు, ఓడబ్ల్యూఎస్పి ఇన్ఫర్మేషన్ అంత ఉంది, బట్ హౌ టు టెస్ట్ అని లేదు. దానికోసం ఏంటంటే మనకి డబ్ల్యూఎస్టీజీ అనే ఒక బుక్ ఉంటుంది. పిడిఎఫ్ వర్షన్ 4.2. ఓకే, సో దిస్ ఈస్ ద బుక్. మనకి పీడిఎఫ్ అవైలబుల్ ఉంటుంది. డబ్ల్యూఎస్టీజీ పీడిఎఫ్, వేర్ ఇస్ ద పీడిఎఫ్? వేర్ ఇస్ ద పీడిఎఫ్? పీడిఎఫ్ ఓపెన్ సోర్స్ బుక్ ఇది. ఫ్రీ ఆఫ్, ఐ మీన్ ఓడబ్ల్యూఎస్పి వాళ్ళు క్రియేట్ చేశారు ఇది. ఇట్స్ ఫ్రీ బుక్ అన్నమాట. డైరెక్ట్ రావాలి కదా. ఇది ప్రైవేట్, ఐ మీన్ ఈ వేరే ఎవరు పెట్టిన బుక్ ఇది. ఇలాంటివి కొంచెం డౌట్ఫుల్ ఉంటాయి. బట్ ఎనీవే, నేను డౌన్లోడ్ చేసి పంపిస్తా మీకు. ఇప్పుడైతే ఇది ఒకసారి చూడండి. నా ఆల్రెడీ ఐ హ్యావ్ దిస్ బుక్, నేను మీకు షేర్ చేస్తా. ఓకే, సో మీరు యా, మీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, ఇది క్వశ్చన్ పేపర్ అయితే, ఓకే, ఇది క్వశ్చన్ పేపర్ అయితే ఇది మీకు ఆన్సర్ షీట్. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇది తీసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన డైరెక్ట్ పోతుందా? ఓకే, బట్ ఎనీవే, ఇది ఉంది కదా డబ్ల్యూఎస్టీజీ info1 అని ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఎట్లా టెస్ట్ చేయాలి నేను చెప్తాను, బట్ మీకు ఏంటంటే మీకు సెల్ఫ్ కూడా తెలియాలి కదా, మీ సొంతంగా మీరు ప్రాక్టీస్ చేసుకుని. కంట్రోల్ ఎఫ్. రైట్. సి, దిస్ ఈస్ ద ఫస్ట్ టెస్ట్ కేస్ సమ్మరీ. అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది.
అండ్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ మనకి టెస్ట్ ఆబ్జెక్టివ్ అండ్ హౌ టు టెస్ట్, మనం దాన్ని ఎలా అచీవ్ చేయాలి. ఓకే, సో నేను మహా అయితే మీకు 10 or 15 టెస్ట్ కేసెస్ ని ఎట్లా టెస్ట్ చేయాలని చెప్పొచ్చు నేను, అంటే టాప్ టాప్ ఉన్నాయి, లైక్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, ఎస్ఎస్ఆర్ఎఫ్, ఫైల్ అప్లోడ్ ఇలాంటి. బట్ ఇలాంటి చిన్న చిన్న టెస్ట్ కేసెస్ ని మీరు ఎలా అచీవ్ చేయాలి అనేది నా టార్గెట్. ఓకే, సో నేను ఫస్ట్ ఇనిషియల్ గా మీకు గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ చెప్పాను కదా, ఇక్కడ యూజ్ అవుతుంది మీకు. ఓకే, అండ్ ఇనిషియల్ డేస్ లో చెప్పిన డిఎన్ఎస్, ఈనమ్ డిఎన్ఎస్, రీకాన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఈ రెండు కాకుండా సబ్ డొమైన్స్ గురించి ఏమైనా చెప్పుంటే అవన్నీ ఇప్పుడు మీకు యూజ్ అవుతాయి. ఓకే, సో హౌ టు టెస్ట్, మీరు అక్కడ ఒక టెస్ట్ కేసు తీసుకొని ఇక్కడికి వచ్చి హౌ టు టెస్ట్ అని చెప్పేసి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, లెట్స్ సి. యూజ్ అండ్ సెర్చ్ ఇంజిన్ టు సెర్చ్ పొటెన్షియల్లీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం బ్రౌజర్ లో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే గూగుల్ హ్యాకింగ్ డేటాబేసే కదా మనం చేసేది, రైట్? సో గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ చేయడానికి మనకి ఏం కావాలి? సెర్చ్ ఇంజిన్స్ కావాలి. సో అక్కడ నేను ఓన్లీ గూగులే చెప్పా, బట్ ఇక్కడ బైదు, బింగ్, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన డాక్స్ ఏమన్నా చాట్‌జిపిటి ఆర్ ఏఐ టూల్స్ లో యూజ్ చేసుకొని చేయండి. ఓకే, సో దిస్ వి ఆల్రెడీ కవర్డ్ అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫింగర్ ప్రింటింగ్ ద వెబ్ సర్వర్, అంటే ఒక అప్లికేషన్ ని మనం వెబ్ సర్వర్ అప్లికేషన్ ని హోస్ట్ చేస్తాం కదా, ఆ హోస్ట్ చేసిన వెబ్ సర్వర్ ఏంటి, అది విండోసా, లైనెక్సా, లేకపోతే సమ్ అదర్ క్లౌడా మనకు తెలియాలి కదా. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, నెట్ క్యాట్ అనేది వాడుతున్నారు, బ్యానర్ గ్రాబింగ్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కాకపోతే మీరు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? నిట్టో అని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ మనకి బై డిఫాల్ట్ ఖాళీ లైనక్స్ లో ఉంటుంది, అది ఎట్లా యూజ్ చేయాలో చూడండి సరిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు టెస్ట్ కేసెస్, మీరు ఒక టెస్ట్ కేసెస్ చూస్తే దాన్ని ఎలా చేయాలి అని మీకు డౌట్ రావద్దు. నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా, వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే? సో సొంతంగా మీరు ఏమంటాం దాన్ని, యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ బై యువర్ ఓన్. ఓకే, కానీ నేను ప్రాక్టికల్ గా నేను చూపిస్తాను, నేను మీకు వేరే అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ నేను చెప్పగలుగుతాను. ఇవన్నీ చెప్పాలంటే 6 నెలలు పడుతుంది నాకు. సో రోజుకి మీరు ఒక 5 టెస్ట్ కేసెస్ చేసినా కూడా 20 రోజుల్లో అయిపోతుంది మొత్తం, రైట్? సో మీరేం చేస్తారంటే ఓన్లీ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో ఉన్న టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా, మీరు ఒక టార్గెట్ తీసుకోండి. ఎగ్జాంపుల్, ఎనీ టార్గెట్. మీకు తెలిసిన ఏదైనా చిన్న చిన్న వెబ్సైట్స్ చెప్పండి. కాలేజ్ వెబ్సైట్స్ కాలేజ్ వెబ్సైట్స్ ఓకే, బట్ కాకపోతే వాటిల్లో ఐ మీన్ స్టూడెంట్స్ లాగిన్స్ ఇవన్నీ ఉంటాయా? ఆ? ఉంటాయి సార్, ఉంటాయి. కొన్ని సజెస్ట్ చేయి. అరోరో ఇదేనా adc.eu.in? ఎస్ ఎస్. ఎక్కడ ఉంది లాగిన్ అయ్యేది? రైట్ సైడ్ ఉంటుంది. టాపా? స్టూడెంట్ యాక్టివిటీస్. నేను చెక్ చేసాను కొంచెం. ఓకే, నువ్వు అది పంపించేసి. ఓకే, సో ఇప్పుడు సిటీ ఫ్లో అనే ఒక వెబ్సైట్ ఉంది, రైట్? యూ కెన్ లాగిన్ యాజ్ వెల్. సారీ, నేను కార్ట్ మీద క్లిక్ చేసా, ఈమెయిల్ తోటి లాగిన్ అవుతున్నాను. ఓకే, ఒక్క నిమిషం.
సో ఇలాంటి వెబ్సైట్ ఎగ్జాంపుల్ ఇది సిటీ ఫ్లో అనే వెబ్సైటే తీసుకుందాం, రైట్? ఇప్పుడు నేను కండక్టింగ్ సర్చ్ ఇంజిన్ డిస్కవరీ రికగ్నైజెన్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ లీకేజ్, ఈ టెస్ట్ కేస్ చేయాలంటే నాకు ఎంతసేపు తెలుసా టైం? 2 minutes చాలు, ఎందుకంటే ఐ నో ద టూల్. ఓకే, మీరు మాత్రం మాన్యువల్గా చేయండి ప్లీజ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, టూల్ ని యూజ్ చేయడం డెడ్ ఈజీ, కానీ ఆ టూల్ లో వచ్చిన రిజల్ట్ మనకి అదే ఎందుకు వచ్చిందని తెలియాలంటే మాన్యువల్గా చేసి ఉండాలి దానికంటే ముందు. కాదల్ బట్ ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ నేను నమ్ముతానా అంటే నో. కాకపోతే టూల్ కదా, ఏదైనా మనకి ట్రై చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి యూజ్ చేస్తా. బట్ స్టిల్ ఏంటంటే సాటిస్ఫాక్షన్, మనం ఏం మిస్ చేయలేదు అన్న ఒక థింగ్ ఉంటుంది కదా. మనం దాన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దానికే రైట్ వెబ్సైట్. ఇక్కడ ఇవన్నీ టైప్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ టైప్స్ మనకి. ఫస్ట్ పబ్లికల్లీ ఎక్స్పోజ్డ్ డొమైన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇక్కడ ఇంత పెద్ద కాంటెక్స్ట్ వస్తుంది కదా, ఏది ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ఇది అని చెప్పేసి. బట్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇది ఉండద్దా లేదా? లేదు, ఉండకూడదు. లెట్ మీ రిమూవ్ దిస్. ఇన్పుట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మనం ఇచ్చినప్పుడు. Still we don't get any. Okay, that's fine. Next, direct listing. Nothing here. Configuration files. Nothing here. Database files ఏమైనా ఉన్నాయా? Nothing here. Oh, sorry. Again, log files exposed. Nothing. Backup files are old files. Nope. Login pages. ఆడ సైన్ ఇన్ ఉన్నట్టుంది. సమ్ టైమ్స్ టూల్స్ రిజల్ట్స్ ని నమ్మకండి. సమ్ టైమ్స్, నాట్ ఎవ్రీ టైమ్. ఓకే, సో ఇనీషియల్గా అయితే మీరు మాన్యువల్ గా చేయండి. మాన్యువల్ గా చేస్తే మనకు కొన్ని దొరుకుతాయి. మరి నాకు ఈ టూల్ మీద అంత ఇంట్రెస్ట్ పోయింది. ఓకే, సో జిహెచ్డి పాకిస్తాన్ సైట్ ని వేయవచ్చు సార్ ఈజీగా అయితే. వేరే కంట్రీ సైట్స్ అయితే ఈజీగా వేయవచ్చు, మన కంట్రీలో. యా, నో ప్రాబ్లం. పాకిస్తాన్, ఇండియా, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇక్కడ ఫస్ట్ మనం ఏమి డ్యామేజ్ చేయం కదా. సి మన ఇంటెన్షన్ ఏంది? వల్నరబిలిటీ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయడం. ఇన్ కేస్ వాళ్ళకి రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ పాలసీ ఉంటే ఆ వాళ్ళకి చెప్పడం, ఇంతవరకే మన పని. ఓకే, వి డోంట్ డూ ఎనీ డ్యామేజెస్. రైట్, సో సైట్ కావాలని ఇచ్చాను నేను. ఇక్కడ ఏమొచ్చింది? ప్రతిదీ నాకు సైట్ వచ్చింది కదా. ఇది మీకు ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, గుర్తుందో లేదు మీకు? ఇది దీంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ దాంట్లో చెప్పాను నేను. ఓకే, ఎనీవే ఇలా నేను www.star.city అనేది ఇచ్చింది తెలుసా? స్టార్ ఇట్ మీన్స్ లైక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ సబ్ డొమైన్స్ అనమాట. కానీ www. తీసేస్తే వస్తుంది. ఏమైనా సబ్ డొమైన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నేను చూస్తున్నా. యాక్టివిటీ, go to the last page. Nope. ఏం లేవు. ఉండొచ్చు బట్ ఈ విధంగా తెలియట్లేదు. నో ప్రాబ్లం. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు డూ. ఓకే, సో మీరు ఏం చేయాలి?
గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ చేయడానికి నాకు తెలిసి లైనక్స్ లో ఒక టూల్ ఉంటుంది అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్. సెర్చ్ ఫర్ ఇట్, డూ ఇట్. నెక్స్ట్ థింగ్, ఫింగర్ ప్రింటింగ్ ద వెబ్ సర్వర్. అండ్ ఇక్కడ ఏమన్నాడు, నిక్టో ఆర్ వ్యాపలైజర్ అన్నారు. ఓకే, నిక్టో ఆర్ వ్యాపలైజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వ్యాపలైజర్ ఏంటో తెలియదు, నిక్టో అంటే కూడా తెలియదు, అవునా? ఫస్ట్ లెట్ మీ సీ. వ్యాపలైజర్ అంటే ఈ No, wait. Not for you, not you. Wait. Okay. So actually, vaporizer means it's a add-on, guys. మనకి వెబ్సైట్ లో ఇలా యాడ్ చేసుకోవచ్చు మనకి. ఓకే, సింపుల్. మీరు క్లిక్ ఆన్ హియర్, లేకపోతే ఎక్స్టెన్షన్స్ కి వెళ్ళి చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్స్, ఇక్కడ మీరు ఏదైనా ఎక్స్టెన్షన్ ని టైప్ చేసి యూ కెన్ సి యాడ్ ఆర్ క్రోమ్ వెబ్ స్టోర్. ఎక్స్టెన్షన్స్ లో క్రోమ్ వెబ్ స్టోర్. నౌ వీ కెన్. వచ్చిందా? సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఎనీ ఎక్స్టెన్షన్, ఓకే. సో ఆల్రెడీ ఉంది నా దాంట్లో జియో షిఫ్ట్. ఒకవేళ మీరు యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కనిపించేస్తుంది మనకి. ఈ ప్లే సింబల్ ఉంది కదా, ఇక్కడ అన్ని కనిపించేస్తాయి మనకి, రైట్? సో ఇలా ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది మనకి, ఈ ఈ వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఈ వెబ్ పేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం, లైక్ ఎగ్జాంపుల్ ఏ ఏ ఏ ఏ టెక్నాలజీస్ లో వీళ్ళు డెవలప్ చేశారు, అండ్ వాట్ ఆర్ ద సర్వీసెస్ దే హ్యావ్, ఇవన్నీ వస్తాయి మనకి. వీళ్ళు యూజ్ చేసేది క్లౌడ్ ఫ్లేర్. యాక్చువల్లీ క్లౌడ్ ఫ్లేర్ ఈస్ లైక్ ఎన్ ఫైర్ వాల్, గైస్. అండ్ వీళ్ళు యూజ్ చేసేది అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్. ఓకే, సో దీస్ ఆర్ ద టెక్నాలజీస్ దీస్ గైస్ ఆర్ యూజింగ్. ద సేమ్ వే ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారో చూద్దాం. వీళ్ళు వచ్చేసి షాపిఫైలో ఉంది వీళ్ళ సర్వీస్. ఓకే, అండ్ ఫోటో గ్యాలరీ, ఫోటో వైబ్, లైవ్ చాట్, వాట్సాప్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు. హెచ్ఎస్టిఎస్ ఇట్స్ సెక్యూరిటీ ప్రోటోకాల్. జావా స్క్రిప్ట్ లైబ్రరీస్, ఇవన్నీ జావా ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసేది. దీస్ ఆర్ ఆల్ ఆర్ ది థింగ్స్ దిస్ గైస్ ఆర్ యూజింగ్. ఓన్లీ మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది, ఫ్రంట్ ఎండ్ మాత్రమే తెలుస్తుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ మాత్రమే తెలుస్తుంది. అదే ఒకవేళ మీరు నిక్టో యూజ్ చేసుకుంటే, నిక్టో ఏంది, వెబ్ సర్వర్ ని స్కాన్ చేస్తుంది. You can see Nikto is a open source web server vulnerability scanner. Only web server ని మాత్రమే స్కాన్ చేస్తుంది. ఓకే, మీరు నిక్టో యూజ్ చేసినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది రిజల్ట్స్. ఓకే, ఇలా ఉంటుంది మీకు రిజల్ట్స్. నిక్టో -h మీరు వెబ్ ఐపీ అడ్రస్ కాదు, మీరు టార్గెట్ ఇచ్చిన నడుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, సర్వర్ అపాచీ 2.2.14 దిస్ గైస్ ఆర్ యూజింగ్. అండ్ ఏమన్నా సెక్యూరిటీ కంట్రోల్స్ మిస్ అయినా, లేకపోతే ఏమన్నా ఓల్డ్ వర్షన్స్ ఆర్ ఓల్డ్ సర్వీసెస్, ఓపెన్ పోర్ట్స్, ఇవన్నీ మనకి నిక్టో స్కాన్ చేసి చెప్తుంది. ఓకే, లైక్ దట్. అంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను అలా చెప్పేస్తున్నా, కానీ మీరు మాత్రం ట్రై చేయాల్సిందే కదా, రైట్? నెక్స్ట్ వన్, రివ్యూయింగ్ ద వెబ్ పేజెస్ ఫర్ మెటా ఫైల్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ లీకేజ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటా ఫైల్స్ అంటే ఏంటి? robot.txt, దిస్ కైండ్ ఆఫ్ థింగ్. నాట్ ఓన్లీ దట్, సమ్ టైమ్స్ మీరు ఏం చేయాలి అంటే, ఇవన్నీ అవసరం లేదు మనకి. ఫస్ట్ థింగ్, మనకి ఏదైనా వెబ్సైట్ రాగానే robots.txt అని ఇవ్వాలి. ఓకే, robots.txt అని ఇచ్చినప్పుడు ఇది షాపిఫై అని ఉంది. ఈ షాపిఫై ఉన్న లాంటి వెబ్సైట్స్ వేయాలంటే కొంచెం కష్టం గాయస్, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి షాపిఫై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి.
ఇక్కడ ఏముంది, డిసలౌ అని ఉంది. ఓకే, డిసలౌ అడ్మిన్ అని ఉంది. ఓకే, డిసలౌ ఉన్నంత మాత్రం డిసలౌ ఉందా లేదా చెక్ చేయడం మన బాధ్యత. సో రిమూవ్ సారీ, ఇక్కడ డబుల్ స్లాష్ వచ్చింది. యూ కెన్ సి ఇది అడ్మిన్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అవి ఇస్తే అప్పుడు cityflowers.co.in అడ్మిన్ పేజ్కి వెళ్తాం మనం. ఓకే, సో ఇక్కడ డిసలౌ ఉన్నాయి కదా, డిసలౌ ఉన్నంత మాత్రాన మనం ఇగ్నోర్ చేయొద్దు. డిసలౌ ఉన్న ప్రతి దాన్ని మనం URL లో ట్రై చేయాలి. ఎందుకు, ఎక్కడో దగ్గర మనకి డిసలౌ ఉన్నది కూడా అలో అయింది అనుకుందాం ఎగ్జాంపుల్, ఇట్స్ వల్నరబుల్. మనం చెప్పొచ్చు ఎందుకు వల్నరబుల్ అంటే మీరే డిసలౌ అని ఇచ్చారు, సో స్టిల్ ఐ కెన్ యాక్సెస్ దిస్ URL, సో ఇట్స్ వల్నరబుల్, అంతే. దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో మోస్ట్లీ డిసలౌ ఉన్నాయని ప్రతి ఒక్కటి ట్రై చేయాలన్నమాట. robot.txt అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సైట్ మ్యాప్ గైస్. సైట్ లో ఉండే డైరెక్టరీస్ URLs ఉంటాయి కదా అవి. అందరికీ robot.txt ఉండాల్సిన అవసరం లేదు, అది కూడా ఇంపార్టెంట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లైక్ దట్ మీరు 1 by 1 చేయాలి, అప్పుడు అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో మీకు ఏదైనా రిజల్ట్స్ అర్థం కాకపోయినా సరే టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ లెట్ మీ నో. అండర్స్టాండ్? ఈ థింగ్స్ అని నేను వాట్సాప్ లో సెండ్ చేస్తాను మీకు. యూ కెన్ హ్యావ్ ఏ లుక్ అండ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే మీకు అసలు 1% కూడా గుర్తుండదు దీంట్లో. క్లియర్ గైస్? క్లియర్ క్లియర్. Thank you, Ashit. So this is enough for today, and you can take any target. That is up to you.